అందరికీ హాయ్ అండి. నేను రేవతి. వెల్కమ్ టు ఎల్ల టారో ప్రెడిక్ట్స్. ఈరోజు రేపటి కోసం గైడెన్స్ చూద్దాము. గైడెన్స్ అందరికీ తెలుసు కదా, రేపంటే రేపు మాత్రమే కాదు, మీరు ఎప్పుడైనా ఈ గైడెన్స్ చూడొచ్చు. టైమ్లెస్ రీడింగ్ అన్నమాట. ఓకే, ఈ గైడెన్స్ ఏంటి చూద్దాము. బాగుంది. ఫస్ట్, ఎవరైనా కోర్టు కేసులు ఫేస్ చేస్తున్నారా ఇప్పుడు? అండ్ మీకు జస్టిస్ వస్తుందండి. ఓకేనా, చాలా చాలా బాగుంది. కోర్టు కేసు ఎవరైతే ఫేస్ చేస్తున్నారో లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉంది. మీకు ఒక జస్టిస్ వస్తుంది. డోంట్ వరీ, పానిక్ అవ్వద్దు, హ్యాపీగా ఉండండి. ఓకేనా, ఈ లీగల్ ఇష్యూస్ ఏమైతే ఉన్నాయో పర్సనల్గా కానీ బిజినెస్ పరంగా కానీ ఇంకేదైనా వాట్ ఎవర్ ఏదైనా కావచ్చు, మీకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది. మీరు కొంచెం అమ్మయ్యా అని గట్టిగా బ్రీతింగ్ తీసుకునే టైం అన్నమాట ఇది. ఓకే, నెక్స్ట్ ఇది లాస్ట్లో చూద్దాము. ఎవరైనా బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని కానీ, లేకపోతే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అని కానీ ఏదైనా ట్రై చేస్తున్నారా, చెయ్యండి. సూపర్ ఉంటుంది. మీ కొత్త బిజినెస్ ప్లానింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి చెయ్యండి. చాలా 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 బాగుంది. బట్ ఎవరినైనా నమ్మేటప్పుడు మాత్రం కేర్ఫుల్గా ఉండండి. ఎవరిని గుడ్డిగా నమ్మద్దు. ఎంత బాగుందో, మీకు ఎనిమీస్ అంతమంది ఉన్నారు. మీరు యాక్సెప్ట్ చేస్తారా? కోర్స్ మీకు తెలిసే ఉంటుంది కదా మీ ఎనిమీస్ గురించి, బ్యాక్ స్టెప్ వేసే వాళ్ళ గురించి, రైట్? ఏంటి అంటే మీకు నష్టం తీసుకురావడానికి, మిమ్మల్ని మోసం చేయడానికి ట్రై చేస్తున్నారండి చాలామంది. మేబీ అందులో మీ బిజినెస్ పార్ట్నర్స్ కూడా ఉన్నారు. మీరు కేర్ఫుల్గా ఉండాలి ఈ విషయంలో మాత్రం. ఎంత బాగుందో మీ బిజినెస్ అనేది, ప్రాఫిట్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, లేకపోతే బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఎంత బాగుందో అంత వరస్ట్గా మీ ఎనిమీస్ ఉన్నారన్నమాట. ఇప్పుడు మీ లాస్ చూడాలి. వాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలి, వాళ్ళు బాగుపడాలి. ఇదే మీ ఎనిమీస్ చూస్తున్నారు. చాలామందికి వాళ్ళ ఎనిమీస్ అని చాలామందికి తెలియదండి. ఫస్ట్ తెలుసుకోండి. మీతో ఉన్న వాళ్ళందరూ మంచి వాళ్ళే కాదు, మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు. మన వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, మన వాళ్ళు మీన్స్ బ్లడ్ రిలేషనే అవ్వనవసరం లేదు, ఫ్యామిలీ మెంబర్స్ అవనవసరం లేదు, రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, కొలీగ్స్ కానీ, బయట వాళ్ళు కానీ, కొత్తగా పరిచయం అయిన వాళ్ళు కానీ మంచిగా మాట్లాడినంత మాత్రాన అందరూ మన వాళ్ళు కాదు. ఈ విషయం మీరు తెలుసుకోవాలి. ఓకేనా, మంచిగా మాట్లాడుతున్నారు, వీళ్ళతో బాగానే ఉంటుంది, మనము ముందుకు వెళ్ళొచ్చు అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఇది చాలా 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 ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో ఎంత బాగుందో మీ బిజినెస్ కానీ, ప్రాసెస్ కానీ, రిమైనింగ్ అంత బాగుంది. బట్ ఏంటంటే ఎనిమీస్ని ఎవరు ఏంటి అనేది తెలుసుకోండి. ఎవరేం చెప్పినా గుడ్డిగా నమ్మద్దు. ఓకేనా, మేము చేయాల్సింది మీరు ఇక్కడ ఇదే. ఎవరేం చెప్పినా కూడా అస్సలు గుడ్డిగా నమ్మకూడదు. ఓకే, నెక్స్ట్, ఇంటర్వ్యూస్కి ఎవరైనా వెళ్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఫేస్ చేయాలి. ఓకేనా, పానిక్ అవ్వకూడదు, మీ ఫేస్లో భయం అనేది చూపించకూడదు. నెక్స్ట్ ఏంటి అంటే కొంచెం వాళ్ళు మాట్లాడే దానికి, వాళ్ళ బిహేవియర్కి ఏంటంటే కొంచెం ఇంటర్వ్యూలో డిఫరెంట్ పర్సన్స్ ఉంటారు. మీకు కొంచెం ఇరిటేట్ రావడము అది మీ ఫేస్లో చూపించే ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయండి. ఓకేనా, మెడిటేషన్ చేసుకోండి. ఇలాంటప్పుడు మీకు బాగా యూజ్ అవుతుంది. ఓకే, ఎందుకంటే ఇంటర్వ్యూలో కొంచెం అంత మంచిగా ఏమీ కనిపించట్లేదు. బట్ ప్రయత్నం ఏది ఆపకూడదు మనం, బాగాలేదని కూడా. ఓకే, ఇది కాకపోతే ఇంకోటి అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఎడ్యుకేషన్ వాళ్ళకు కూడా ప్రజెంట్ కొంచెం నెక్స్ట్ 1 వీక్ టు 15 days, మ్యాక్సిమం 2 weeks ఎడ్యుకేషన్లో కూడా కొంచెం స్ట్రెస్ ఎక్కువగా ఉండే సిచ్యువేషన్స్ ఉన్నాయి. స్ట్రెస్ తీసుకోవద్దు, ప్రశాంతంగా ఆలోచించండి. ఓకే, నెక్స్ట్, రిలేషన్షిప్లో చాలా 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 బాగుంది. మీరు ఎవరికైనా ప్రపోజ్ చేయాలనుకుంటే చేయండి. వెంటనే పాజిటివ్గా ఎస్ అని చెప్పకపోయినా కూడా ఎస్ చెప్తారు ఖచ్చితంగా. మీ రిలేషన్ బాగుంటుంది.
ఓకేనా. అండ్ ఎవరైనా సెపరేషన్లో ఉంటే వాళ్ళకు కూడా బాగుంది. నెక్స్ట్ ఏంటంటే మీ వైఫ్ ఆర్ హస్బెండ్తో కూడా కొంచెం ఏదైనా ఆర్గ్యుమెంట్స్ జరిగి కొంచెం ఎడమొఖం పెడమొఖంగా ఉన్నట్లయితే ఇంట్లో కొంచెం అన్నీ క్లియర్ అయిపోతాయండి. అంత బాగుంది, టెన్షన్స్ ఏం లేవు. బట్ ఈ పర్టికులర్ బిజినెస్, ఇన్వెస్ట్మెంట్స్, ఎనిమీస్ ఇలాంటి విషయాల్లో కొంచెం కేర్ తీసుకోండి. సో ఓకేనండి, ఇది ఈరోజు గైడెన్స్, రేపటి గైడెన్స్. సో ఈ గైడెన్స్ మీకు కనెక్ట్ అయితే, అందరికీ నచ్చితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.